శ్రీకాకుళంలో బుధవారం విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఉద్యానంలో కోకోనట్ పార్క్ పరిశ్రమ పెట్టాలని, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీకాకుళం నడిబొడ్డిన అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేశారో అది మమ అనిపించుకునే విధంగా గతంలో మేము ఇదే అఖిలపక్షం తరఫున ఇక్కడే పోరాటాలు చేస్తే 10,060 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంకి సిగ్గుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో 1,80,000 వరకు ఉద్యోగ పోస్టులు ఖాళీల కోసం భర్తీలుంటే దాంట్లో మమ అనిపించుకునే విధంగా 10,060 జాబులు విడుదల చేయడం ఏంటని మేము ఈరోజు అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ అత్యధికంగా పెరిగిపోయి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు పాదయాత్రలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి అంతేకాకుండా పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఈరోజు రైతులకు కూడా న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు గుంటూరులో తీసుకున్నట్లయితే అక్కడ ప్రతి రైతుకి సమస్య వచ్చిందనో, పొగాకు రైతుకి సమస్య వచ్చిందనో మరి ఈరోజు అక్కడ నష్టపరిహారం కల్పిస్తున్నారు. మరి ఉద్యాన ప్రాంతాల్లో కొబ్బరి రైతు తెల్లదోమ వల్ల నష్టపోతే కొబ్బరి పంటకి కనీసము అక్కడ తగిన చర్యలు తీసుకోలేదు, మరియు నష్టపరిహారం ఇవ్వలేదు. ఎందుకు మాట చెప్తున్నాం ఈరోజు నిరుద్యోగం పరంగా అంటే ఈరోజు అక్కడ కూడా 150-200 ఎకరాల్లో కోకోనట్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తేవాలి. అంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మరి ఉత్తరాంధ్ర ప్రజల్లో శ్రీకాకుళం జిల్లా కూడా ఉంది, ఉద్యానం ప్రాంతం ఉంది, అక్కడ కూడా కోకోనట్ పరిశ్రమ ద్వారా కూడా మీరు పరిశ్రమ తెప్పించి మరి అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. మరి అక్కడ ఎక్కడో అమరావతిలో వస్తున్నాయి, మరి ఇంకో దగ్గర వస్తున్నాయి అంటే కాదు, ఇక్కడ కూడా పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి రైతుల కోసం అని చెప్పి ఇతర దేశాలకు ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం అనమాట. ఉద్యానంలో ఉన్నటువంటి కోకోనట్ పార్క్ కానీ, కొబ్బరి రైతుల పరంగా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, మరి ఇతర దేశాలకు శ్రీలంక కానీ, ఇజ్రాయెల్ కానీ ఇలాంటి దేశాలకి పంపించి అక్కడ కూడా మరి రీసెర్చ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ స్థాపనకి కృషి చేయాలని మరి ఈరోజు అఖిలపక్షం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ మరి యూత్ కాంగ్రెస్ అన్నింటి చేరి 1,00,000 ఉద్యోగాలతో